ఇస్రో తలపెట్టిన 16 ప్రయోగాల్లో నిసార్ గగన్యాన్ మిషన్లు ప్రధానమైనవి. వీటిలో నిసార్ ప్రయోగం నాసా ఇస్రో సంయుక్తంగా చేస్తుంటే ఇస్రో హాల్ కలిసి గగన్యాన్ను తయారు చేశాయి. అయితే ఈ మిషన్లలో చాలా వరకు ఇస్రో సొంతంగా అభివృద్ధి చేసినవి కావడం విశేషం. భవిష్యత్తులో దేశ అంతరిక్ష సామర్థ్యాన్ని పెంచడానికి ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగాలు దేశ ఔన్నత్యాన్ని చాటే దిశగా కొనసాగుతున్నాయి. ఇస్రో ప్రయోగించబోయే గగన్యాన్ మిషన్లో భాగంగా మొదటి దశలో 2 వ్యోమగాములను తక్కువ భూమి కక్షలోకి పంపుతారు. ఇది ఇస్రో హాల్ సంయుక్తంగా తయారు చేసిన ప్రాజెక్ట్. వాస్తవానికి 2022లోనే ఈ దశను పూర్తి చేయాలని ప్రణాళిక చేశారు. అయితే కోవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల మిషన్ ఆలస్యమైంది. కాగా ఇస్రో మొదటి మానవ అంతరిక్ష విమానం 2024 రెండవ భాగంలో జరుగుతుందని వెల్లడించారు. ఈ గగన్యాన్ ప్రాజెక్టులో 3 సిబ్బందిని 400 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశపెడతారు. తర్వాత భారతీయ సముద్ర జలాల్లో ల్యాండ్ చేయడం ద్వారా వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడం వంటి ప్రయోగాలు ఇందులో చేపడతారు. దీంతో ఇస్రో మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యం తెలుస్తుంది. అయితే గగన్యాన్ మిషన్ కు ముందస్తు అవసరాలు సిబ్బందిని సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకువెళ్లడానికి హ్యూమన్ రేటింగ్ పొందిన ప్రయోగ వాహనం, అంతరిక్షంలో సిబ్బందికి భూమిపై ఉండే వాతావరణాన్ని అందించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్, సిబ్బంది అత్యవసర ఎస్కేప్ సదుపాయం, శిక్షణ కోసం సిబ్బంది నిర్వహణ అంశాలు వంటి అనేక క్లిష్టమైన సాంకేతికలను అభివృద్ధి చేస్తోంది ఇస్రో. ఇక హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ HLVM-3 3 అన్క్రూడ్ మిషన్లతో సహా దాదాపు 20 ప్రధాన పరీక్షలు ప్లాన్ చేశారు. ఈ విమానం కిందకి దిగేటప్పుడు అబార్ట్ స్థితిని ఇందులో పరీక్షించనున్నారు. క్రూడ్ మాడ్యూల్తో కూడిన క్రూ ఎస్కేప్ సిస్టమ్లు పరీక్ష వాహనం నుండి సుమారు 17 కిలోమీటర్ల ఎత్తులో వేరు చేయబడతాయి. తర్వాత క్రూ ఎస్కేప్ సిస్టమ్లను వేరు చేయడం, పారాచూట్ల శ్రేణిని మోహరించడంతో అబార్ట్ సీక్వెన్స్ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. క్రూడ్ మిషన్ ప్రారంభానికి ముందు 2 విమాన పరీక్షల్లో ఇది మొదటిది. నాసా ఇస్రో సంయుక్తంగా నిర్వహిస్తున్న సింథటిక్ ఎపర్చర్ రాడార్ నిసార్ మిషన్ జనవరి 2024లో ప్రయోగించడానికి షెడ్యూల్ చేశారు. ఈ మిషన్ లో భాగంగా రిమోట్ సెన్సింగ్ కోసం ఉపయోగించబోయే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఉపగ్రహం 12 రోజుల్లో భూగోళాన్ని మ్యాప్ చేస్తుంది. అలాగే ప్రాదేశికంగా, తాత్కాలికంగా స్థిరమైన డేటాను అందిస్తుంది. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచర్యలు విరిగిపడటంతో సహా భూమి పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్ష సంపద, జీవ పదార్థం, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, సహజ ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడంలో ఈ డేటా సహాయపడుతుంది. అయితే ఇస్రో నాసా ఒప్పందం ప్రకారం నాసా మిషన్ కు సంబంధించిన ఎల్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ సార్ శాస్త్రీయ డేటా, GPS రిసీవర్ల కోసం హై రేట్ టెలికమ్యూనికేషన్ సబ్ సిస్టమ్, సాలిడ్ స్టేట్ రికార్డర్, పేలోడ్ డేటా సబ్ సిస్టమ్ ను అందిస్తుంది. కాగా ఇస్రో శాటిలైట్ బస్, ఎస్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ సార్, లాంచ్ వెహికల్ అనుబంధ ప్రయోగ సేవలను అందిస్తుంది. అయితే నిసార్ నుండి వచ్చే డేటా మొత్తం 1 నుండి 2 రోజులు పరిశీలన తర్వాత అందుబాటులో ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించే అవకాశం ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితిలో కొన్ని గంటల్లోనే డేటా తెలియజేస్తుంది. నిసార్ నుండి సేకరించిన డేటా భూమిలోని క్రస్ట్ పరిమాణం, స్థితి గురించి సమాచారాన్ని వెల్లడిస్తుంది. శాస్త్రవేత్తలు మన గ్రహానికి సంబంధించిన సహజ ప్రక్రియలు, మారుతున్న వాతావరణాన్ని బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అలాగే భవిష్యత్తు వనరులు, ప్రమాద నిర్వాహకులకు కీలకంగా మారుతుంది. 1960లలో భారతదేశం అంతరిక్ష కార్యక్రమాలను ప్రారంభించినప్పుడు దేశం పరిమిత వనరులతో అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. కానీ రాను రాను భారత్ అంతరిక్ష కార్యక్రమాల్లో తన సత్తాను చూపించింది. గత దశాబ్దంలో 2 ముఖ్యమైన మార్పులతో ఈ లక్ష్యాలను విస్తరించింది. ఒకటి, ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన కార్యక్రమం. రెండవది, జాతీయ భద్రతా ప్రయోజనాలు. చైనా నుండి పెరుగుతున్న కౌంటర్ స్పేస్ సామర్థ్యాలతో సహా చైనాకు సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనను తీవ్రతరం చేయడం ఇందులో భాగంగా కనిపిస్తోంది. అందుకే రాబోయే సంవత్సరాల్లో భారత్ అంతరిక్ష కక్ష్యాలను ప్రధాన డ్రైవర్గా మారడానికి అవసరమైన అన్ని సామర్థ్యాలను సమకూర్చుకుంటోంది. భారతదేశం ఇప్పటికీ చాలా అభివృద్ధిపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎన్ని ప్రశ్నలున్నప్పటికీ ఈ ప్రాజెక్టులను కొనసాగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటగా భారతదేశ అంతరిక్ష కార్యక్రమం అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ మిషన్ల వల్ల సామాజిక ప్రయోజనం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అవి భారతీయ అంతరిక్ష సాంకేతికల ప్రొఫైల్ను పెంచుతాయి, అంతర్జాతీయ అంతరిక్ష సహకారంలో బలమైన భాగస్వామిగా చేస్తాయి. మిగతా అగ్ర దేశాలతో పోల్చుకుంటే భారత్ చేపట్టిన ఈ మిషన్లు చిన్న బడ్జెట్లు అయినప్పటికీ సంక్లిష్టమైన ప్రాజెక్టులను చేపట్టగల భారత్ సామర్థ్యం మరింత ఇనుమడిస్తుంది. ఇది భారతదేశ అంతరిక్ష ప్రయోగ సౌకర్యాలతో మిగిలిన దేశాలను, వారి ప్రాజెక్టులను ఆకర్షిస్తుంది. ఇది ఆదాయ వనరుల్ని, సాఫ్ట్ పవర్ విలువకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. మూడవది, ఈ మిషన్లను చేపట్టడం వలన సాంకేతిక పురోగతుల్లో భారత్ ముందంజలో ఉంటుంది. భారతదేశానికి చెందిన లోతైన స్పేస్ కమ్యూనికేషన్ సామర్థ్యాలు ఈ మిషన్లతో ప్రయోజనం పొందాయని నమ్ముతున్నారు. మొత్తంగా ఈ మిషన్లు పరిణామాలు భావి అంతరిక్షంలోని గ్లోబల్ గవర్నెన్స్పై భారత్ బలాన్ని పెంచుతాయి.